వెల్కమ్ టు స్టార్ నైట్ న్యూస్. నల్గొండ జిల్లా చిట్యాల మండలంలోని వెలిమినేడు సహకార బ్యాంకులో ప్రత్యేక సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ సమావేశానికి చుట్టుపక్కల గ్రామస్తులు, రైతులు, అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రం రైతు రుణమాఫీ, ఇతర రైతు సమస్యల గురించి ప్రవేశపెట్టి అభిప్రాయాల గురించి ఈ సమావేశాన్ని పిఎస్ఎస్ చైర్మన్ ఏనుగు రఘుమారెడ్డి ఆధ్వర్యంలో సహకార బ్యాంకు సర్వసభ్య సమావేశం నిర్వహించారు. గ్రామంలోని సహకార బ్యాంకులో జిల్లా డీసీఓ కిరణ్ కుమార్ మాట్లాడుతూ, తెలంగాణ ప్రభుత్వం రైతు రుణమాఫీ, రైతు సమస్యలు, రైతు బంధు విషయాలపై ప్రభుత్వం ప్రతి గ్రామంలో రైతులని సొంత అభిప్రాయాలు తీసుకుని వీడియో చిత్ర రూపకంలో ప్రభుత్వానికి పంపనామన్నారు. ప్రభుత్వం రైతుల శ్రేయస్సు కొరకు అన్ని విధాల అండగా ఉంటుందని తెలిపారు. కార్యక్రమంలో రైతులు తమ తమ సూచనలు, సలహాలు అధికారులకు, ప్రజాప్రతినిధులకు విన్నవించారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్లు పీషాటి భీష్మారెడ్డి, రైతులు తదితరులు పాల్గొన్నారు. ఇంకా ప్రతి లింక్స్ అన్ని పెడితే రైతులు నష్టపోతారు కాబట్టి ఐటీ పెట్టడం ఇది కరెక్ట్. మనకు వచ్చేటువంటి స్కీమ్స్ అన్ని కట్ చేస్తున్నారు కాబట్టి ఈ క్రమంలో ఈ ఐటీ నిబంధనని తొలగించాలని నాకు అభిప్రాయం. మీరు కూడా మీ సలహాలు, సూచనలు, ఎందుకంటే మీ మినిట్స్ నివేదికను ప్రభుత్వానికి పంపేది ఉంటుంది కాబట్టి ఈ స్కీమ్ ఉన్నన్ని రోజులు స్కీమ్ లో భాగస్వామ్యం, సలహాలు, సూచనలు ఇచ్చినానే తీసుకుని అది మా అధికారులుగా మాకు చెప్పేది, ఈ విధంగా చేయండి, మేము ఈ విధంగా మేము తీర్మానం చేసుకున్నాం కాబట్టి మాకు పంపించేది. ఈసారి కొత్త ఏంటంటే ప్రజల నుండే సలహాలు, సూచనలు తీసుకున్న తర్వాత వాటిని అన్ని దీనికి ఆల్రెడీ కమిటీ కూడా ఏర్పాటు అయింది. ఆ కమిటీ మన ప్రత్యేక జనరల్ బాడీ సమావేశం జరిగింది. ఇప్పటి వరకు మన ప్రెసిడెంట్ గారైనటువంటి రఘుమారెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి అగ్రికల్చర్ ఆఫీసర్లు, కోఆపరేటివ్ డిపార్ట్మెంట్ వాళ్ళు, మరియు రైతులు ఎంతోమంది స్వచ్ఛందంగా రావడం జరిగింది. అయితే ఈరోజు జరిగిన ముఖ్య ఉద్దేశం ఏంటంటే, రైతు బంధు మీద ఏమన్నా సలహాలు, సూచనలు ఏమన్నా ఉంటే గవర్నమెంట్కి తెలియజేయవలసిందిగా మాకు ప్రత్యేకంగా సమావేశాలు జరపమని మాకు గవర్నమెంట్ ఆదేశించింది. దాన్ని దృష్టిలో పెట్టుకొని మేము ఈరోజు మొత్తం జిల్లాలో 43 సహకార సంఘాలు ఉన్నాయి. 43 జిల్లాలకు రోజు 9 సంఘాల చొప్పున మేము మీటింగ్లు నిర్వహిస్తున్నాము. నేను మరియు డిప్యూటీ రిజిస్టర్ ఆడిట్ ఆఫీసర్ మరియు డిస్ట్రిక్ట్ అగ్రికల్చర్ ఆఫీసర్ గారు 3 సొసైటీలు ఒక్కొక్కరము రోజుకి చేసి 29వ తారీఖు నుండి, అంటే ఈ రోజు నుండి 4వ తారీఖు వరకు మేము చేసి అన్ని జిల్లా మొత్తం అన్ని కవర్ చేస్తున్నాము. జిల్లాలో అందరి యొక్క రైతుల సమస్యలు, అంటే సలహాలు, సూచనలు రైతు బంధు మీద తీసుకొని గవర్నమెంట్కి పంపించబోతున్నాము. ఈరోజు ముఖ్యంగా ఈ సంఘంలో 25 మంది రైతులు తమ యొక్క అమూల్యమైన సలహాలు అందజేయడం జరిగింది. మరి ఎంతోమంది కూడా రైతులు వివిధ గ్రామాల నుండి ఇక్కడికి వచ్చారు. అందరి సలహాలు, సూచనలు తీసుకున్నాము. ఇవి మేము గవర్నమెంట్కి పంపించబోతున్నామండి. ఈరోజు వెలిమినేడు పిఎస్సిఎస్ ఆధ్వర్యంలో గవర్నమెంట్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నూతనంగా ప్రవేశపెడుతున్న రైతు భరోసా పథకంలో భాగంగా గతంలో అమలు చేసిన రైతు బంధు పథకంలోని లోటుపాట్లను, రేపు కొత్తగా ప్రవేశపెడుతున్నటువంటి రైతు భరోసా పథకంలో రైతుల నుంచి స్వయంగా క్షేత్రస్థాయిలో రైతులు వారి అభిప్రాయాలని, వాళ్ళ సలహాలని, సూచనల్ని ప్రజాపాలనలో భాగంగా రైతుల నుంచే సేకరించాలనే ముఖ్య ఉద్దేశంగా ఈరోజు ప్రత్యేక సర్వసభ్య సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమానికి మా పిఎస్సిఎస్ సొసైటీ ఆధ్వర్యంలో వివిధ గ్రామాల రైతులు, ప్రజాప్రతినిధులు, అధికారులు పెద్ద ఎత్తున హాజరు కావడం జరిగింది. వారి యొక్క సలహాలని, సూచనల్ని మేము మినిట్స్లో రాసుకోవడం జరిగింది. వీడియో ద్వారా కూడా వాళ్ళని రికార్డ్ చేసి పెన్ డ్రైవ్ ద్వారా, ఇటు మినిట్స్ ద్వారా గౌరవ ముఖ్య అతిథిగా ఇచ్చేసిన గౌరవ డీసీఓ కిరణ్ కుమార్ సార్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి పంపించడం జరుగుతుంది. ఇది చాలా శుభ పరిణామం. ఎందుకంటే గతంలో ఎన్నో సంవత్సరాలుగా ప్రభుత్వం పాలసీ చేసి రైతులకు ప్రవేశపెడితే వారు ఆ ఒక పథకాలని లబ్ధి పొందేవారు. కానీ ఇక్కడ కొత్త ముఖ్యమంత్రి గారు, మన రాష్ట్ర సీఎం గారు రేవంత్ రెడ్డి గారు ప్రజల నుంచే వారి యొక్క అభిప్రాయాలని, సలహాలని, సూచనలు తీసుకొని అర్హులైనటువంటి నిజమైన రైతులకు, పేదలకు ఏ విధంగా అయితే పథకాలను అమలు చేయాలనే ఒక ముఖ్య ఉద్దేశంగా క్షేత్రస్థాయి నుంచే, మరి ముఖ్యంగా మా సింగిల్ విండో సొసైటీ ద్వారా రైతులకు బాగా సత్సంబంధాలు ఉంటాయి కాబట్టి రైతుల నుంచి నివేదికని తయారు చేసుకొని జూలై 15 తర్వాత క్యాబినెట్ మీటింగ్ పెట్టి పథకాన్ని ప్రవేశపెడుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఇది చాలా శుభ పరిణామం. మరిన్ని పథకాలు మిగతా ఏ పథకాలు